వ్యాప్తంగా కూటమి వర్సెస్ వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ ఫైట్ సాగుతోందా? గెలుపుపై ఎవరికి వారి ధీమాగా ఉన్నారా? కీలకమైన రాజనగరంలో ఈసారి పాగా వేసేదెవరు? జక్కంపూడి రాజా ఎన్నికల చదరంగంలో దూసుకుపోతున్నారా? తండ్రికి తగ్గ తనయుడిగా జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న జక్కంపూడి రాజాకు ఇక్కడ మరోసారి గెలుపు ఏ మేరకు సాధ్యం? జక్కంపూడి రాజా ఈ పేరు వింటే జక్కంపూడి రామ్మోహన్ రావు అభిమానులు పులకించిపోతారు. వివాదరహితుడిగా, అందరివాడిగా, పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు రాజా. రాజానగరంలో పోటీ చేసిన తొలిసారే భారీ మెజార్టీతో విజయ దుందుబి మోగించారు. ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా సేవలందించారు. ప్రజలందరి మన్ననలు పొందారు. తండ్రి రామ్మోహన్ రావు అడుగుజాడలో నడుస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజా. శత్రువైనా సరే ఆదరించే గుణం రాజాది. ఆపదలో ఉన్నవారిని కాదనకుండా సాయం చేసే మనస్తత్వం ఆయన సొంతం. అదే ఆయన్ను ప్రజలకు చేరువ చేసింది. రాష్ట్ర స్థాయిలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన జక్కంపూడి రామ్మోహన్ రావు అభిమానులందరూ జక్కంపూడి రాజాను ఆశాదీపంలా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా రాజాను అసెంబ్లీకి పంపాలన్న దృఢ సంకల్పంతో వారంతా అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రశాంత గోదావరి తీరంలో ఉత్కంఠ పోరుకు వేదిక కానుంది రాజానగరం నియోజకవర్గం. 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో అధికార విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కనిపిస్తోంది. రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత 3 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు టీడీపీ, ఓసారి వైసీపీ గెలిచింది. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాననే ధీమా కనబరుస్తున్నారు రాజా. రాజానగరం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ కాగా ఆ తర్వాత స్థానంలో బీసీల జనాభా అధికం. ఇక కమ్మ సామాజిక వర్గం కూడా ఇక్కడ గెలుపోటములను నిర్ణయించనుంది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజాది బలమైన కుటుంబ నేపథ్యం. ఆయన తండ్రి రాష్ట్రంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నేత. నియోజకవర్గంలో బలమైన క్యాడర్, సామాజిక వర్గం మద్దతు రాజాకుంది. ఇక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో మళ్లీ తనదే గెలుపు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజా. కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే రాజా కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేసిన సంగతి తెలిసింది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా రాజాకు గుర్తింపుంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తన విజయం పక్కా అని నమ్ముతున్నారు రాజా. సీఎం జగన్ ఈసారి టికెట్ల ప్రకటనలో చాలా కీలక జాగ్రత్తలు తీసుకున్నారు. 1కి 4-5 సార్లు సర్వేలు చేసి మరీ గెలుపు గుర్రాలను మాత్రమే ఎంపిక చేశారు. జగన్ చేయించిన సర్వేలన్నింటిలోనూ జక్కంపూడి రాజా గెలుపు ఖాయమని రిపోర్ట్ వచ్చిందంట. ఒకవైపు జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులదే విజయమని ప్రత్యర్థి వర్గం ధీమాగా ఉండగా, జక్కంపూడి అనుచరుడు మాత్రం తమ గెలుపును ఎవ్వరూ ఆపలేరన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజానగరం పోరు రసవత్తరంగా మారిపోయింది. జక్కంపూడి రాజాకున్న కొన్ని ప్లస్ పాయింట్స్ ఈ ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి. ఏపీ రాజకీయాల్లో మాస్ లీడర్గా పేరు పొందిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు బాటలోనే ఆయన తనయుడు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నడుస్తున్నారు. తన నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. తొలి నుంచి జక్కంపూడి రాజాకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జక్కంపూడి రామ్మోహన్ రావుల మధ్య స్నేహం ఎలా అయితే సాగిందో జగన్ కూడా జక్కంపూడి రాజాకు అంతే ప్రాధాన్యతనిచ్చారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. అలాగే మంత్రి పదవి ఇచ్చారు. రాష్ట్ర వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా కూడా బాధ్యతలిచ్చారు. ఇలా జక్కంపూడి రాజాకు తాను ఎలాంటి ప్రాధాన్యతనిచ్చారన్నది చూపించారు జగన్. తూర్పు ఎటో తీర్పు అటే అన్న నానుడి ఉండనే ఉంది.
తూర్పు గోదావరిలో మెజార్టీ సీట్లు దక్కించుకున్న వారిదే రాష్ట్రంలో అధికారం. అదొక సెంటిమెంట్గా మారిపోయింది. దీంతో బలమైన అభ్యర్థులని అన్ని పార్టీలు బరిలో దించాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలుండగా ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీదే సీఎం కుర్చీ. దీంతో ఈ జిల్లాపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. ప్రధానంగా ఈ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా అందులో ఒకటి రాజానగరం నియోజకవర్గం. ఇక్కడ జక్కంపూడి రాజా తిరుగులేని నాయకుడిగా అవతరించారు. ఆయనకు సోదరుడు గణేష్ సపోర్ట్ ఉంది. అంతేకాదు జక్కంపూడి రామ్మోహన్ రావు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. తండ్రి అనుచరులంతా రాజాకు వెన్నుదనుగా నిలుస్తున్నారు. జక్కంపూడి కుటుంబం సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ వస్తోంది. ఈ నియోజకవర్గం రాజమండ్రి, కాకినాడ నగరాలకు దగ్గరగా ఉంటుంది. అయినప్పటికీ పూర్తి గ్రామీణ వాతావరణం కలిగిన నియోజకవర్గం. 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గం అభివృద్ధికి చెప్పుకోదగ్గ స్థాయిలో జక్కంపూడి రాజా కృషి చేశారు. ముఖ్యంగా పార్టీలకు, కుల మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలను అందించారు. సేవలోనూ జక్కంపూడి రాజా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. తండ్రి మరణానంతరం జక్కంపూడి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించిన రాజా కార్యకర్తలకు అండగా నిలబడడంలో కూడా తండ్రిలాగే ముందున్నారు. నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో పాటు దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేయడం రాజాకు ప్లస్ కానుంది. ముఖ్యంగా నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణంతో పాటు సీతానగరం రహదారి చకచక పూర్తి చేయడం, ప్రధాన అంతర్గత రహదారులు పూర్తి చేయడం ఇవన్నీ రాజా కాలంలోనే పూర్తయ్యాయి. దీనికి తోడు వ్యక్తిగతంగా వివాదరహితుడు కావడంతో పాటు అందరిని కలుపుకుపోవడం, సామాజిక సమీకరణాల పరంగా అన్ని కులాలకు పదవులు కట్టబెట్టడం ఇవన్నీ కులాలు, పార్టీలు, వర్గాలకు అతీతంగా రాజాకు ప్రజల్లో క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక జక్కంపూడి ఫ్యామిలీ అంటేనే ముందు నుంచి ఎస్సీలు, మైనార్టీలకు వెన్నుదనుగా నిలుస్తూ వస్తున్నారు. సీఎం జగన్ దగ్గర జక్కంపూడి కుటుంబానికి మంచి ర్యాపో ఉండడం కూడా నియోజకవర్గానికి ఎక్కువగా నిధులు రాబట్టడంలో బాగా యూజ్ అయ్యింది. ఇవన్నీ రాజా గెలుపుకు సీక్రెట్లు కానున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మొత్తానికి రాజానగరం రాజు ఎవరనేది జూన్ 4న తేలనుంది. అప్పటి వరకు వేచి చూడక తప్పదు.